అంటే ఈ సాధన మార్గంలో ఉన్నవాళ్ళు ఈ ఈ సాధన చేస్తుంటారు, రకరకాల సాధనలు చేస్తున్నారు కదమ్మా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో శరీరానికి సంబంధించినటువంటి కొన్ని అవసరాలు ఉంటాయి. శారీరకంగా ప్రకృతి సహజంగా జరగవలసినటువంటివి, ప్రకృతి శారీరక ధర్మాలు ఏమైతే ఉన్నాయో ఆ శారీరక ధర్మాలను కూడా పాటించకుండా దూరంగా ఉండడం జరుగుతుంది కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్? అలా ఉండాలా? అలా ఉంటేనే సాధన ముందుకెళ్తారు? అక్కర్లేదు. ఎందుకంటే గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలను పాటించాలి, చతుర్విధ పురుషార్థాలని. సో సన్యాసిలాగా ఏకాంతంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ. కానీ సంసారంలో ఉన్నప్పుడు అన్ని రకాల కర్మలు చేయాల్సి వస్తుంది. అదే నేను చెప్తున్నాను, నువ్వు ఏ కర్మన చేయి కానీ జాగృతిలో చేయి, డిటాచ్మెంట్తో చేయి. నువ్వు కామంలో ఉన్నా సరే డిటాచ్మెంట్తో ఉండు, జాగృతిలో ఎవేకెన్గా చేయి, దాన్ని అర్థం చేసుకొని చేయి. దూరం ఉండాల్సిన అవసరం. అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి? సెలిబేసీ కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మలాగా బతకడం, భగవంతుడిలాగా జీవించడం. ఎట్లా జీవిస్తాడు భగవంతుడు? రాయల్గా, రిచ్గా, కలర్ఫుల్గా, విత్ గ్లో అండ్ విత్ లుమినస్, విత్ లైట్ ఎనర్జీ. అలా జీవించు. బ్రహ్మచర్యం అంటే చాలామంది సెలిబేసీ అనుకుంటారు, తప్పది. సెలిబేసీ ఒక అర్థం, కానీ నిజమైన బ్రహ్మచర్యం ఏంటంటే బ్రహ్మలాగా బతకడం, అంటే భగవంతుడిలాగా జీవించడం. భగవంతుడిలో అన్ని కళలు ఉంటాయి, అదేవిధంగా ఒక జ్ఞానిలో కూడా ఉంటాయి. ఇప్పుడు కామం అనేది భగవంతుడు ఇచ్చిందే కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు దాని ద్వారా సృష్టి రచన జరిగింది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ దాని నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భౌతికత నుంచే కదా వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? అది సృష్టి ధర్మం, అది సృష్టి కార్యం, అది దాన్ని అంత పవిత్రంగా చూడండి. ప్రతి పనిలో కూడా పవిత్రత చూడండి. దాన్ని వల్గర్గా చేయొద్దు, ఆక్వర్డ్గా చేయొద్దు. ప్యూరిటీ చూడండి దాంట్లో కూడా. ప్యూరిటీగా ఉంటూ నువ్వు ఏ కర్మ చేసినా నీకు ఏది అంటుకోదు. అంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని అందరికి అందించాలని ఆ రోజు బుద్ధుడు ఈ సంసారిక జీవితాలు ఇవన్నీ వదిలేసేసి వచ్చిన తర్వాత తను బ్రహ్మచర్యంలో మనం అనుకున్నట్టుగా ఉన్నప్పుడే ఆయనకి ఈ ఎన్లైటైన్మెంట్ జరిగింది కదమ్మా. మరి అట్లా వెళ్ళిపోని వాళ్ళకి కూడా జరిగింది కదా మరి. కానీ ఆయన చెప్పిన టీచింగ్సే ఇప్పటికి నడుస్తున్నాయి తప్ప ఇలా ఇందులో ఉన్న వాళ్ళు చెప్పినవి అక్కడ జరగట్లేదు. ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకు నడవట్లా? ఇప్పుడు రామకృష్ణ పరమహంస వీళ్ళవి నడుస్తున్నాయి కదా, గురునానక్ దేవ్, సంత్ రవిదాస్, కబీర్ దాస్, వీళ్ళవి నడవట్లేదా? వీళ్ళు కూడా గృహస్థరంలో ఉన్నారు కదా. ఆ ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇక్కడ ఏమంటానంటే, మీరు సంసారిలాగా ఉన్నా సన్యాసిలాగా ఉన్నా మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. పరిస్థితి కాదు మారాల్సింది, మీ మానసిక స్థితి మారాలి. మీరు హిమాలయ, ఇప్పుడు ఈ మనసు తీసుకొని వెళ్ళి కామక్రోధ లోభాలతో ఉండి మీరు హిమాలయాల్లో ఉన్నా ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. మీరు శరీరంతో కర్మ ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్ కాదు, మానసికంగా ఏం ఆలోచిస్తున్నారు, మీ భావం ఎలా ఉంది అది ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఒక చిన్న టైం ఉంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక కాలంలో, అంటే మన పురాతన కాలంలో ఒక సన్యాసి అన్నీ వదిలేసి వైరాగ్యం వచ్చేసింది. ఆయనకు మఠం ఏర్పాటు చేసుకొని అక్కడ చోట స్థిరమైపోయాడు. ఆయనకు శిష్యులు ఉన్నారు. అదే మఠానికి ఆపోజిట్ ఒక వేశ్యాగృహం ఉండేది, అనమాట. అయితే ఇతను సన్యాసి అన్నీ వదిలేశాడు, బ్రహ్మచర్యాన్ని పాటించాడు, అన్నీ వదిలేశాడు, అయిపోయింది. ఇక రోజు రాత్రిపూట వేశ్యాగృహం అంటే ఎట్లా ఉంటుంది? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సన్యాసికి దృష్టి ఎప్పుడు దాని మీద ఉందేట, వేశ్యాగృహం మీద. అరే నేను అనవసరంగా సన్యాసం స్వీకరించా, నేను లైఫ్ని కోల్పోయాను, ఏం సాధించా నేను లైఫ్లో, ఇట్లా ఉండి నేను కూడా వాళ్ళలాగా ఎంజాయ్ చేస్తే బాగుండు, ఈ భౌతిక జీవితాన్ని కూడా నేను ఆస్వాదిస్తే బాగుండు అని ఎప్పటికీ 24 hours ఆ మదన పడుతూ ఉండేవాడట. పేరుకి సన్యాసి, మఠం ఉంది, శిష్యులు ఉన్నారు, పేరుకి బ్రహ్మచర్యం, మనసు ఎక్కడుంది? తిరుగుతోంది కోరికల చుట్టూ. అదేవిధంగా ఆ వేశ్యాగృహంలో ఒక అమ్మాయి ఉండేదట, 16 ఏళ్ళ అమ్మాయి. అతని సన్యాసిని చూసి, అరే నేను ఎంత తప్పు చేస్తున్నాను, నా లైఫ్ కోల్పోతున్నా, నేను అనవసరంగా ఈ బురదలో పడిపోయా, నేను ఆయన చూడు ఎంత హాయిగా ఉన్నాడు ఆ సన్యాసి, నేను ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తా అంటే సన్యాసి ఏం ఆలోచిస్తున్నాడు? నేను ఇది ఎంజాయ్ చేయలేదని ఆలోచిస్తుంటే ఈ అమ్మాయి వేశ్యాగృహంలో ఉంది, ఏం ఆలోచిస్తుంది? నేను సన్యాసిలాగా ఎప్పుడు అవుతాను, నేను అప్పుడు ఆ స్థితికి ఎప్పుడు పోతాను, ఈ జీవితం నుండి నాకు విముక్తి ఎక్కడ దొరుకుతుంది అని ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడుంది? వేశ్యాగృహంలో ఉంది. సన్యాసి ఎక్కడున్నాడు? మఠంలో ఉన్నాడు. ఇద్దరుండే స్థానాలు వేరు, కానీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? యాక్సిడెంటల్ ఏం జరుగుతుందంటే
ఒకే రోజు ఇద్దరు చనిపోతారు, ఆ అమ్మాయి ఆ సన్యాసి. ఆ అమ్మాయి ఏమో స్వర్గానికి వెళ్ళిందట, ఇతను నరకానికి వెళ్ళాడట. కాబట్టి యద్భావం తద్భవతి. నువ్వు బట్టలు ఏం వేసుకున్నావు, వేషధారణ ఏం వేసుకున్నావు, నువ్వు మఠాలు కట్టావా, పీఠాలు కట్టావా, ఆశ్రమ, ఇది కాదు ఇంపార్టెంట్. నీ మానసిక స్థితి ఎట్లా ఉంది, నీ కోరికలు ఎట్లా ఉన్నాయి, నీ వాసనలు ఎట్లా, నువ్వు కోరికలను జయించావా, కామక్రోధ రూపాలని జయించావా, అరిషడ్ వర్గాలని జయించావా, నీ మనసు ఎంత స్థిరంగా ఉంది, ఎంత శాంతిగా ఉంది, నీ భావాలు ఎంత స్థిరంగా ఉన్నాయి, నువ్వెంత స్థిరంగా ఉన్నావు. నువ్వు హిమాలయాల్లో ఉన్నావు ఒకటే, 10 మందిలో ఉన్నావు ఒకటే. అందుకే ఇక్కడ ఓషో చాలా స్పష్టంగా చెప్తాడు ఏంటి అంటే, ఇక్కడ పరిస్థితి కాదు మారవలసింది, మానసిక స్థితి మారాలి. మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాము, హౌ యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ ద వరల్డ్. ఇప్పుడు ప్రపంచం అంతా నువ్వు చూసే దృష్టి బాగుంటే ప్రపంచం నీకు చాలా అందంగా కనబడుతుంది, చెడ్డవాడు కూడా మంచివాళ్ళగానే కనబడతాడు, ఎందుకంటే నువ్వు చూసే దృష్టి. అదే నీ దృష్టి బాగాలేదనుకో, మంచివాళ్ళు కూడా నువ్వు చెడుని చూస్తూ ఉంటావు. అందుకే మన దృష్టి మారితే సృష్టి మారుతుందని ఎందుకంటారంటే, మనం చూసేటటువంటి విధానం మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన జీవన శైలిని మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే, మనం ఎక్కడ ఉన్నామని కాదు, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మలాగా బ్రతకడం. నువ్వు నిర్లిప్తతతో ఉంటున్నావా, మైత్రి భావనతో ఉన్నావా, కరుణతో ఉన్నావా, ప్రేమతో ఉంటున్నావా, ముదితతో ఉంటున్నావా, సమత్వంలో ఎంత ఉంటున్నావు, స్థిత ప్రజ్ఞతతో ఎంత ఉంటున్నావు, నువ్వు దైవిక లక్షణాలతో ఎంత జీవిస్తున్నావు. నువ్వు సంసారంలో ఉండి ఆ లక్షణాలతో జీవిస్తున్నావా, సన్యాసిలాగా ఉండి జీవిస్తున్నావా, అది కాదు ఇంపార్టెంట్. అసలు జీవిస్తున్నావా లేదా, ఏ లక్షణాలతో నువ్వు జీవిస్తున్నావు, ఎక్కడున్నావు అనేది ప్రధానం కాదు. అక్కడ నువ్వు భర్త పక్కలో ఉన్నా, వేష పక్కలో ఉన్నా, భార్య పక్కలో ఉన్నా, ఏ పక్కలో ఉన్నా, నువ్వు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నా, నువ్వు ఆ లక్షణాలతో ఉంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. భగవంతుడు చూసేది ఇదే. నీ వేషధారణ ఎవరికి కావాలా, నువ్వు ఎక్కడ ఉంటే ఎవరికి కావాలి. హిమాలయంలో ఉండేటటువంటి ప్రశాంతత అది మీది కాదు, హిమాలయాల ప్రశాంతత, అది ప్రకృతి ప్రశాంతత. మీది ఎట్లయితుంది? మీ మానసిక స్థితి మీరు తీసుకొని పోతూనే ఉన్నారు కదా, మనసునైతే తీసేయలేదుగా, మీ కోరికలు తీసేయలేదు, వాసనలు తీసేయలేదు, ఏం లాభం పోయి. కాబట్టి మనము ప్రపంచంలో ఉంటూ సాధన చేయడమే కరెక్ట్. అంటే మన కళ్ళు ఏం చూస్తుంటాయో, ఏమైతే వింటుంటాయో, ఈ భావనలే మన లోపల కూడా ఎక్కువ ఆలోచనల్ని కలిగిస్తుంటాయి కదా. అందుకని ఏంటంటే హిమాలయాల వాటికి వెళ్తే అక్కడ చూసే దృశ్యాలు కానీ వినేది కానీ అంతా కూడా మారుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆలోచనలు మార్పు వస్తే రావచ్చు. యాక్చువల్లీ అసలు హిమాలయాస్కి ఎందుకు వెళ్తారో తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు హిమాలయాస్ చాలా హైట్లో ఉంటాయి, భూమి ఆకర్షణ శక్తికి దూరంగా ఉంటాయి. ఓకే, ఈ ఉంటున్న క్రమంలో ఏమవుతుందంటే, ఈ భూమి ఆకర్షణ ఎంతైతే ఎక్కువ ఉంటుందో మనిషి అంతా భౌతికమైన విషయాలపైన దృష్టి పెడతాడు. కొంచెం ఈ సీ లెవెల్ హైట్స్కి వెళ్ళినప్పుడు నిర్విచార స్థితి, నిర్మలమైన స్థితి సహజంగా వస్తుంది అని చెప్పి మనకి జియోగ్రఫికల్గా చెప్తారు. కానీ ఇవాళ రేపు అంతా అపార్ట్మెంట్ కల్చర్. భూమి మీద ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు మనం 3వ అంతస్తులో ఉన్నాం, భూమితో మనకి ఏం సంబంధం? అవునా? ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చాక హిమాలయాస్ పోవాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో ఏసీ పెట్టుకుంటే అయిపోతుంది. అవునా? ఇక్కడ కూడా సాధన చేయొచ్చు. కానీ మన చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులు కానీ దృష్టి ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రభావితం అయితే చేస్తుంటాయి. అందుకే నేను చెప్తాను జాగృతి అని చెప్తున్నా నేను. అందుకే అవేర్నెస్ ఎందుకు కోల్పోతారు మీరు? అందుకే జాగృతిలో ఉండాలని చెప్తున్నా కదా. ఇప్పుడు హిమాలయస్ పోతే ఎంతకాలం పోతారు, మళ్ళీ ఇక్కడ రావాల్సిందే కదా. కానీ ఒకటి సాధించుకుని వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి అక్కడ సాధన చేయడం అనేది. కానీ మరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రపంచంలోకి వచ్చాక మారిపోవచ్చు కదా, దుర్వాస మహాముని లెక్క మారిపోవచ్చు కూడా. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉండే సాధించాను, నేను ఎక్కడ పారిపోలా. చాలా మంది నాలాగా సాధించిన వాళ్ళు ఉన్నారు, ఇది సాధ్యమే. ఇంకోటి ఏంటంటే, జీవితంలో కష్ట నష్టాలు అడ్డంకులు వచ్చినప్పుడు ఇంకా నీకు జాగృతి పెరగాలి, సాక్షి పెరగాలి. అదొక టెస్ట్ నీకు. అది పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ సెట్ అయిపోతూ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఏమంటానంటే, పారిపోయి సాధించేది ఏం లేదు. నీకు సహజంగా నీకు ఎవరు లేనప్పుడు, నువ్వు ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైనా తిరుగు, నో ప్రాబ్లం. కానీ బాధ్యతల నుంచి తప్పించుకొని వేరే వాళ్ళని కష్టపెట్టి, కుటుంబాన్ని కష్టపెట్టి, భార్య పిల్లల్ని కష్టపెట్టి పారిపోయి నువ్వు సాధించేది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ ఉసురు తాకుతుంది. ఎందుకంటే ఒకళ్ళు నేను నమ్ముకొని వచ్చారు, అవునా, నీ ద్వారా ఓ సంతానం వచ్చింది, మరి వాళ్ళకి అన్యాయం చేసిపోతే నీకు ఎట్లా మోక్షం వస్తుంది? మరి ఎట్లా మోక్షం వస్తుంది? ఇప్పుడు భక్త తుకారాం విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఆయన కూడా దేవుడి మీద విరక్తి వచ్చేసి ఇటు వచ్చి అటు వెళ్ళిపోతాడు. ఆఖరికి భార్య ఆయన్ని వెతుక్కుంటా వస్తుంది. వెతుక్కుంటా వచ్చాక మీరు ఇంటికి రండి అని అంటే, నేను రాను, ఇంకా అక్కడ నాకేం లేదు, ఇక్కడ నాకు బాగుంది అని అంటే, అప్పుడు ఆమె ఒక మాట అంటది,
చూడు మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా, మనకి చూడగలిగే దృష్టి ఉన్నప్పుడు ఎక్కడైనా భగవంతుడు కనపడతాడు అని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఉండడం, ప్రపంచంలో కూడా రావచ్చు కదా, మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో దాన్ని అందరికీ పంచవచ్చు కదా. ఆమె ఇది కూడా అంటది, సంసార బాధ్యతలు మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేనే అన్ని చూసుకుంటా, మీరు రండి ఇంటికి అని అంటది. అట్లా ఆయన తీసుకెళ్తుంది. ఆయన ద్వారా ఎంతో మంది లాభాన్ని పొందారు. అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇదే తేడా. ఆడవాళ్ళు ఎప్పుడు పారిపోరు, మగవాళ్ళు పారిపోతారు బాధ్యతల నుంచి. ఇప్పుడు భర్త వదిలేసిన ఆడవాళ్ళు కూడా పిల్లల్ని పట్టుకొని పెంచి ప్రయోజకులను చేయట్లా. ఇప్పుడు మగవాడు వదిలేసుకున్నంత తేలిగ్గా ఆడది వదిలేయలేదుగా. ఎందుకు వదిలేయలేదంటే ఆడవాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది, సంకల్ప బలం ఎక్కువ ఉంటుంది. మగవాడు తుంచుకొని వెళ్ళిపోతాడు ఒక క్షణంలో. ఎంత త్వరగా అటాచ్ అవుతాడో అంత త్వరగా డిటాచ్ కూడా అవుతారు మగవాళ్ళు, కానీ ఆడవాళ్ళు కాలేరు. కాబట్టి ఎక్కువ శాతం ఆడవాళ్ళు సంసారంలో ఉంటూనే అందుకున్నారు, మగవాళ్ళు పారిపోయారు. అంటే ఈ ఆధ్యాత్మికత అంటేనే డిటాచ్మెంట్ కదమ్మా. అవును, డిటాచ్మెంట్ నీకు ఎప్పుడు వస్తుంది? డిటాచ్మెంట్ రావాల్సింది ఎక్కడ రావాలి డిటాచ్మెంట్? భౌతికంగానా? భౌతికంగా డిటాచ్మెంట్ వస్తే ఏముండదు, మానసికంగా రావాలి. మానసికంగా డిటాచ్మెంట్ నీకు భార్యతో ఉన్న పిల్లలతో ఉన్న డిటాచ్మెంట్లో ఉంటే నువ్వు ఎక్కడున్నా ఒకటే కదా, ఎక్కడున్నా ఒకటే. హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే ఒకప్పుడు అది జరిగింది, ఇప్పుడు అవసరం లేదు. అప్పుడు వాళ్ళకి సరైన గురువు లేక మార్గదర్శకత్వం లేక వాళ్ళు బుద్ధుడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆయనకి సరైన గురువు దొరకల, సరైన మార్గం దొరకలే. ఆయన స్వయంగా అన్వేషించాడు, స్వయంగా అన్వేషించాలి కాబట్టి ఆయన పారిపోయాడు. ఈ కాలంలో పారిపోవాల్సిన అవసరం లేదు కదా, అందరూ ఉన్నారు కదా, చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో పారిపోవాల్సిన అవసరం లేదు. వారానికి 1 రోజు 2 రోజులు, నెలకి 1-2 రోజులు మీరు టైం ఇచ్చి ఒక గురువు దగ్గర కూర్చుంటే చాలు. ఒక గురువు దగ్గర ఒక అమావాస్యగా పౌర్ణానికి 1 గంట 2 గంటలు కూర్చుంటే చాలు, జ్ఞానం రాదా? అది వచ్చాక దినమంతా మీరు ఎంత ఆచరిస్తున్నారు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పాలా మీకు? వీళ్ళు ఇక్కడ గురువుల దగ్గర వింటారు, బాగుంది అనుకుంటారు, ఇంటికి పోయి ఆచరించరు. మళ్ళీ వీళ్ళ ధోరణిలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా జ్ఞానం వస్తుంది? జీవితంలో ఆచరించరు, ఆచరణ లేదు, ఆచరణాత్మకంగా వీళ్ళు ఏది చెయ్యరు. మళ్ళీ గురువుల మీద నిందేసిస్తారు, ఆ గురువు బాలే ఈ గురువు బాలే అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ అసలు ఒక గురువు చెప్పింది నువ్వు ఎంత ఆచరించావు, ఎంత పర్సెంటేజ్ ఆచరించావు? ఆచరణ లేదు వీళ్ళకి, అందుకే జ్ఞానం రావట్లేదు. అందుకే నేనేమంటానంటే మీరు ఎక్కడున్నా ఒకటే, ఆచరణ, తపన, సంకల్ప బలం, దీక్ష, దక్షత. మీరు ఎంత తప్పిస్తున్నారు దానికోసం. ఇప్పుడు లవ్లో ఉండేవాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారు, అవునా? భగవంతుడి ప్రేమలో ఉండేవాళ్ళు కూడా ప్రపంచంలోనే ఉండాలి. ఎందుకు పారిపోవాలి? ప్రేమించుకున్న వాళ్ళు పారిపోతున్నారా? పారిపోయినా మళ్ళీ ప్రపంచంలోకి వస్తారు కదా. ఏదో పెళ్లి చేసుకోవడానికి ఏదో పారిపోయినా మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి జీవిస్తారు కదా, ప్రపంచంలోనే పారిపోతారు కదా, ఎక్కడికి పోరు కదా. మరి అదే విధంగా వీళ్ళు కూడా ఎందుకు పారిపోవాలి? ప్రపంచంలోనే ఉండాలి. కాబట్టి నేనేమంటానంటే అవగాహన, అండర్స్టాండింగ్, స్థిత ప్రజ్ఞత ఇది రావాలి ఫస్ట్. ఇవి వచ్చేస్తే మీరు ఎక్కడున్నా ఒకటే. సన్యాసిలాగా ఉన్నారా, సంసారిలాగా ఉంటారా, ఒంటరిగా ఉన్నారా, 100 మందిలో ఉన్నారా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్.